మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పైన చంద్రబాబు నాయుడు గారు పంచ్ డైలాగులు విసురుతున్నారు. అంటే ఆ మాటలు బట్టి కనుక చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్కి స్కెచ్ వేశారా చంద్రబాబు నాయుడు? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు పంచ్ డైలాగులు విసురుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ పైన. అంటే ఆ మాటలు బట్టి చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్కి స్కెచ్ గీశారా చంద్రబాబు గారు? అసలు ఏమంటారు? అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఇరిగేషన్ అసెంబ్లీలో అన్నాడు గతంలో, ఈ పోలవరం 2020కే కంప్లీట్ చేస్తాం అని ఒక సంవత్సరం, 2021 కంప్లీట్ చేస్తాం, 2022 కంప్లీట్ చేస్తాం, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చాం కదా అన్నాయా, బుల్లెట్ దిగిందా లేదా, ఇట్లా మాట్లాడేవాడు ఇది అసెంబ్లీలో. ఇప్పుడు బుల్లెట్ ఎవరికి దిగింది? అనిల్కి బుల్లెట్ దింపాడు అనమాట. ఇవాళ గురజాల మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సెటైర్లు వేశారు, పంచ్ డైలాగులు వేశారు అంటే అనిల్ కుమార్కి బుల్లెట్ దింపాడు అనమాట. ఏది నెల్లూరులో తంతే పల్నాడులో పడ్డాడు. ఇప్పుడు మీరు కనుక పల్నాడులో దంతే ఎక్కడ పడతాడు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చోటు లేదు కాబట్టి చెన్నైలో పడతాడు అన్నాడా? అంటే ఏంటి, బంతి ఎవరిక్కడ? తన్నేవాళ్ళు వీళ్ళు, జనం దంతున్నారు. నెల్లూరు తంతే ఇక్కడ పడ్డాడు. బంతి ఎవరు? పల్నాడులో దంతే చెన్నైలో పడతాడు. బంతి ఎవరు? అనిల్ కుమార్ అనమాట. ఏంటి అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర అంటే, నెల్లూరు సిటీ యాక్చువల్గా అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టాడు. నేను గనక వైసీపీ తరపున కంటెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇతను ఇక్కడ ఉండటానికి లేదన్నాడు. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. అది చూసి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక, ఇతను ఎట్లా వదులుచుకోవాలో తెలియక ఏం చేశాడు, ఇక్కడ నువ్వు వద్దు, ఇక్కడ నీకు మంచి ప్లేస్ ఒకటి ఉంది, నీలాంటాడు ఉండాల్సిన చోటు ఇది కాదు, నీలాంటాడు పల్నాడులో ఉండాలి అని నరసరావుపేట ఎంపీగా వేయమన్నారు. నరసరావుపేట ఎంపీగా వేయమన్నప్పుడు అతనేమనుకున్నాడు, నెల్లూరులో మీసం తిప్పాను, నెల్లూరులో మీసం తిప్పటం నచ్చదంట, నేను మీసం తిప్పేవాడిని కాబట్టి, నేను మీసం తిప్పే గడ్డ పల్నాడు కాబట్టి నాకు ఇది ఇచ్చాడు మా అన్న, మా జగన్ అన్న, ఈ మీసం కథ ఏదో చెప్పాడు. ఇప్పుడు జగన్ ఏమో వదులుచుకున్నాడు. ఓకే. అంటే బలిపశువుని చేశాడు. ఎవరిని? అనిల్ కుమార్ యాదవ్. బలి తెలుసు కదా, బలి పశువులు తెలుసు కదా, మామూలుగా పోలేరమ్మ తిరణాల, పేరంటాలమ్మ తిరణాల్లో గ్రామ పండుగ చేస్తుంటారు. అమ్మవారు ఉంటారు, అక్కడికి మేకలను తీసుకొస్తారు, మేకకి పసుపు అది రాసేసి వేప ఆకులు కట్టి, అతను ఒకడు ఉంటాడు కత్తి ఒకటి పెట్టుకుని. ఇక్కడ కూడా చూస్తుంటాను మన పెద్దమ్మ గుడిలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. బలిచ్చే ముందు ఆ మేక మీదకి గొర్రె మీదకి ఏం చేస్తాడు అతను, పసుపు నీళ్లు చల్లుతాడు, జలధరిస్తుంది, అప్పుడు వేసేస్తారు అప్పుడే. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ మీద పసుపు నీళ్లు చల్లాడు ఎవరు? జగన్. బలి పశువుగా పాపం నరసరావుపేటలో ఎంటర్ అయ్యాడు. అక్కడ ఈ కథ చెప్పాడు. ఏం చెప్పాలి? మీసం కథ. తనలాంటి మంచి హీరో, రెబల్, ఇక ఇదే ముఖ్యమైన ప్లేసు పోకిరి కదా, పోకిరి డైలాగులే కదా అతను ఎక్కడ చెప్పినా కూడా. ఈ పోకిరి అనిల్ కుమార్కి నరసరావుపేటే తగిన చోటు అనుకుంటే అక్కడ ఏమొస్తుంది? లోకల్, నాన్ లోకల్ వస్తుంది. అవును. పల్నాడు అంటే మామూలు అంశం కాదు, ఏది ఫ్యాక్షన్ కదా. నీకు మొత్తం గురజాల, మాచర్ల ఆ ఏరియా అంతా నల్లమల్ల బోర్డరు, నరసరావుపేట. అక్కడ ఏంటి, ఫ్యాక్షనిస్టులు, బాంబులు, తర్వాత మావోయిస్టులు, అదంతా కదలికలంతా ఆ ప్రాంతమే. సెన్సిటివ్, మోస్ట్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియా అనమాట. అక్కడికి మన మేకను తీసుకెళ్ళి వదిలేరు అనమాట. వాళ్ళు అసలే పుల్లులు, సింహాల మధ్య ఇతను వదిలితే అతను అక్కడికి వచ్చి మీసం తిప్పుతున్నాడు అనమాట. వాళ్ళు ఎలా చూస్తాయి, ఆ పులులు ఎలా చూస్తాయి, ఆ సింహాలు ఎలా చూస్తాయి?
పులులు సింహాలు ఉండే గడ్డ మీద పల్నాడు మీద మేకొచ్చి మీసం తిప్పితే అందుకే చంద్రబాబు అన్నాడు అన్నమాట గురజాల సభలో ఏమని, అక్కడ దంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు, ఇక్కడ దంతే ఎక్కడ పడతాడు, ఇక ఆంధ్రప్రదేశ్లో లేదు కదా చోటు, అందుకని చెన్నై వాళ్ళది, నెల్లూరు పక్కనే చెన్నై కాబట్టి చెన్నైలో పడతాడు అన్నది అందుకనమాట. ఇది నరసరావుపేట లోక్సభ స్థానం. ఏం జరిగింది, అది శ్రీకృష్ణదేవరాయలది. మన వైసీపీ ఎంపీ విజ్ఞాన్ రత్తయ్య గారు అబ్బాయి శ్రీకృష్ణదేవరాయలు. అతను చక్కగా అక్కడ కంటెస్ట్ చేస్తానన్నాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏమన్నారు, మాకు రాయలే కావాలి, కృష్ణదేవరాయలే ఇక్కడ మా క్యాండిడేటు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో అభ్యర్థులు దొరకటంలా. ఏది, అతను ఎవరికి టికెట్ ఇస్తా బీఫామ్ మీకే అంటే వాళ్ళు జంప్ అయిపోతున్నారు. అప్పుడు ఏం చేశాడు, ఇక్కడ నాగార్జున యాదవ్ అనే అతను పెడదాం అనుకున్నాడు. యనమల నాగార్జున యాదవ్. నువ్వు యనమల రామకృష్ణుడు చుట్టం అనుకునేవు. అతను ఎవరో మామూలు బీసీ. సోషల్ మీడియాలో ఈ బాగా వీడియోలు మన మహాసేన్ రాజేష్ లాగా ఇతనవి కూడా బాగా పోతుంటాయి. ఎవరు, ఈ నాగార్జున యాదవ్, యనమల నాగార్జున యాదవ్ స్క్రీన్ మీద ఎక్కువగా కనపడుతుండేసరికి జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు, కుర్రాడు, మరి ఇతను ఎంకరేజ్ చేద్దాం. యనమల అని పేరుండే అతను కూడా అనుకున్నాడు ఇతను ఏమైనా రామకృష్ణుడు చుట్టమా అని. ఓకే, అతన్ని నరసరావుపేట లోక్సభకి వైసీపీ క్యాండిడేట్గా సర్వేకి పంపింది ఐపాక్ టీం. ఇక అతను వస్తున్నాడని తెలియంగానే పల్నాడు ఎమ్మెల్యేలు 7 భయపడిపోయారు. ఏది, ఈ క్యాండిడేట్ ఏంది, కృష్ణదేవరాయలు వెళ్ళిపోయి నాగార్జున యాదవ్ని పెడితే ఇదేదో మనకి వచ్చేటట్టుంది, ముందు మన చాప కిందకి నీళ్లు తెస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని పోయి ఇది కరెక్ట్ కాదు, మాకు కృష్ణదేవరాయలే కావాలన్నాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలనేమో నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్ళిపోమన్నాడు. గుంటూరు బొమ్మన్నాడని ఇతనికి బాధ వేసింది. ఎమ్మెల్యేలంతా నన్ను కోరుకుంటున్నారు, నేను నరసరావుపేటలో కంటెస్ట్ చేస్తానంటే నన్ను వద్దని గుంటూరు బొమ్మంటావేంటని అతనికి చిరాకేసి తెలుగుదేశంలో చేరిపోయాడు కృష్ణదేవరాయలు. ఇప్పుడు అతనికి క్యాండిడేట్ లేరు. ఎక్కడ, నరసరావుపేటలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టాలి, బకరా. నీకు ఏ బకరా దొరకకపోతే నెల్లూరు బకరా ఎవరు, అనిల్ కుమార్ యాదవ్, అక్కడ వదులుచుకోవచ్చు, ఇక్కడ బలి ఇవ్వచ్చు. బాగుంది, బకరా కూడా బాగా దిట్టంగా కొంచెం కండబట్టి ఉందన్నమాట. వదిలారు. వదిలిన బకరా అక్కడికి వచ్చి మీసం తిప్పుతుంటే మాచర్ల పులులు, గురజాల సింహాలు, నరసరావుపేట బెబ్బులు ఎలా ఉంటుంది అది? ఉంటుందా మేక? మేతేస్తారో మేత అయిపోతుందో తెలియదు, అయిపోవచ్చు కూడా ఒకవేళ అక్కడే ఉంటాయి. మళ్ళీ లేకపోతే రాబెట్టుకున్న రోజులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాదు వేరే ప్లేస్కి వెళ్ళిపోన్నా ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్ తల ఊపుకుంటూ చివరికి పల్నాడు పులులు సింహాల మధ్య నెల్లూరు మేకను బలిపెడుతున్నారు. సో అంటే ఇక్కడ ఫిక్స్ నెల్లూరుకి అనిల్ కుమార్ యాదవ్, లేకపోతే ఇక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ వేరే చోటికి ఏమన్నా తెలీదు. ఇంకా నీకు 40 రోజులు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 40 రోజుల్లో మళ్ళీ ఏమేం చేస్తాడో తెలియదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో ముందు గంజి చిరంజీవి క్యాండిడేట్ అన్నారు. ఫస్ట్ ఆల్ రామకృష్ణారెడ్డిని తీయగానే గంజి చిరంజీవి అన్నాడు. ఇప్పుడు గంజి చిరంజీవి కళ్ళనీళ్ళు. కొత్తగా కాండ్రు కమల్ అన్నారు. కాండ్రు కమల కూడా లేదు. వాళ్ళ కూతురు ఎవరో లావణ్య తీసుకొచ్చారు, మురుగుడు లావణ్య. అదే కాదు కదా, ప్రతి చోట అలాగే అవుతుంది. 40 రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడా అంటే నేనేం చెబుతాను. జగన్మోహన్ రెడ్డి ఉండనిస్తాడా అని అడుగు. ఏది, అతను ఉంటాడా కాదు, జగన్ అనిల్ కుమార్ యాదవ్ని ఈ 40 రోజులు నరసరావుపేటలో ఉండనిస్తాడా, లేదు ఇంకోసాట సర్దుకోమంటాడా చెప్పలేము. అది ఆయనకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తారు. సో మరి నెల్లూరు నుంచి ప్రస్తుతానికి నరసరావుపేట వచ్చినారు, ఆయన ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి నరసరావుపేటకి అభ్యర్థిగా అనుకుంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ని. మరి అక్కడి నుంచి ఏమన్నా ఇంకెక్కడికైనా వేస్తారా లేదా అని చూద్దామంటే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.